అంత ఇబ్బంది అనిపిస్తే రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి, రోడ్ మ్యాప్ పెట్టుకొని పోవాలి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇది యాదగిరి గుట్ట ఫ్రెండ్స్. ఇగో ఈ రోడ్ నుంచి మనం ఎంట్రీ వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ కూడా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ హోటల్ కనబడుతుంది, మీకు అనిపిస్తుందా? గాయత్రి రెసిడెన్సీ అని చెప్పి. ఓకే, ఈ దీంట్లో వచ్చేసి ఏసీ నాన్ ఏసీ టోటల్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఏకదమ్ రూమ్లు ఉంటాయి, సూపర్ ఉంటాయి, కానీ రీజనబుల్ రేటు, చీప్ అండ్ బెస్ట్. బయట ఫ్రెండ్స్ సూపర్ లొకేషన్ ఇది. ఇక్కడ సెల్ఫీ అంటే ఈ గర్భగుడికి ముంగల్నే మెట్ల దగ్గర ఇక్కడ సెంటర్ అన్నట్టు ఇది సెంటరు. ఈ సెంటర్లో సూపర్ ఉంటుంది, హైలైట్ కిరాక్ ప్లేస్ ఇది. మనం ఒకసారి సెల్ఫీ దిగొచ్చు. ఏమన్నా యాదగిరి గుట్ట ఎంట్రన్స్. ఓకే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వచ్చేసి ఇప్పుడు ఎంట్రన్స్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. కింద ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ మీదకి వెళ్ళి మనం ఇలా వెళ్ళాలి పైకి. ఓకే, లెట్స్ కమ్, పోదాం లోపలికి. మీటంగా వస్తుంది, యాస్ట్ పడదుకుండా చూడాలి. ఇగో ఇది ఎంట్రన్స్, కిందికి వెళ్ళిపోవాలి. పెద్ద కడప అంటారు కదా మనతో. ఇగో ఇది ఫ్రెండ్స్ మీకు కిందికి వెళ్ళి ఇందాక చూపించింది.
ఇందాక చూపించిన కదా సర్కిల్, దీని ముంగల్నే మనకు గుడి అన్నట్టు పైకి ఎక్కడానికి. ఓకే, ఇది పోతున్నాం మనము. ఇగో ఇక్కడ వచ్చేసి పెద్ద గడప మొక్కొచ్చు దీనికి. ఇగో బొట్టు గిట్ట పెడతారు ఫ్రెండ్, ఇక్కడ బొట్టులు గిట్ట పెడతారు అన్నట్టు. అంటే ఈ మెట్లు ఎక్కక ముందే ఈయనే ఉంటారు ఎంట్రన్స్ కాడ. ఒక నిమిషం అమ్మ, ఇగో చూడండి ఫ్రెండ్, నాకు పెడుతుంది బొట్టు. పెట్టిండ్రా నాకు, చూసినావా? సో దీనికి వచ్చేసి ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్. ఎంతనో, ఎంత అమ్మా? 5 రూపీసేనంట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది మెట్లు. గుడి అన్నట్టు ఫ్రెండ్ ఇది. మీరందరూ కూడా కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుతూ, నేను సతీష్. దమ్మొచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగి, మెట్లెక్కి ఇక్కడ ఆగి ఇక్కడ వాటర్ తాగొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్స్ మాత్రమే పెట్టుకుంటారంట. తర్వాత మనకు లగేజ్ కౌంటర్ అనేది సపరేట్ ఉంటుంది. అంటే మీరు మన లగేజ్ కానీ ఇంకేమైనా తీసుకొని వస్తే అది పెట్టుకోవాలంటే లగేజ్ కౌంటర్ సపరేట్ ఉంటుంది. ఆ లగేజ్ కౌంటర్ కాబట్టి మనం వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కార్లు పార్కింగ్ ఏమైనా ఉంటే ఇది ప్లేస్. ఇది బయట ఇదంతా అనౌన్స్మెంట్ చేస్తారు. సెక్యూరిటీ బాగుంటుంది గట్టిగా. తర్వాత ఇది పైన ఫ్రెండ్స్, ఇది పైన అందులోకి వెళ్ళి ఎంట్రన్స్ అన్నట్టు.
కనిపిస్తుందో లేదో దగ్గరకు చూపిస్తా. ఇది దర్శనమునకు దారి అన్నట్టు, దర్శనం చేసుకోవచ్చు. ఇళ్ళకే లైన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా తిరిగేసి అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి. ఇదంతా పబ్లికే. చూద్దాం, మీకు చూపిస్తా. ఇది లైను అంటే లోపలికి వెళ్ళి చూపిస్తుంటే, కాకపోతే ఇప్పుడు నేను లైన్లో పోవట్లేదు. లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి. టెంకాయలు కొట్టాలనుకుంటే ఇక్కడనే కొట్టచ్చు. టెంకాయలు ఇక్కడనే కొట్టాలి. ఓకే, అలా తిరిగి ఇది మందిరం. ఆ వెనక గోపురం కనిపిస్తుంది జెండాతోని ఆ పైన, అది స్వామివారి ఆలయం. లోపల ఇంకో 3 అడుగు ఉంటుంది, అది ఆలయము. సో అక్కడ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళందరూ ఈ క్యూ లైన్లో వస్తారు. ఆ క్యూ ద్వారా ఇక్కడ నుంచి వచ్చి ఈ లైన్ ద్వారా మనం వచ్చేసి లోపలికి. తర్వాత ఇది బయట అన్నట్టు, ఇదంతా ఇదంతా కూడా బయట. అంటే చెప్పులు ఎవరు వేసుకొని రావద్దు లోపలికి. ఫోన్ లోపల నాట్ అలౌడ్, బట్ అంటే లోపల నాట్ అలౌడ్, ఇక్కడ కాదు. ఇదంతా విధంగా డౌన్ ఫ్రెండ్స్, ఇది అయిపోయింది అంటే. కానీ లోపలికి మాత్రం ఎందుకు వెళ్ళలేదంటే, ఇప్పుడు నేను మళ్ళీ వరంగల్ వెళ్ళాలి కాబట్టి ఆ వీడియో కోసం వెళ్ళట్లేదు. ఇగో పైన చూడండి, కావలిస్తే వచ్చి దర్శనం చేసుకోండి హ్యాపీగా. శనివారం రోజు క్రౌడ్ ఉంటుంది, కొంచెం చూసుకొని రండి. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, నాకు పైకి వచ్చిన తర్వాత ఫుల్ చాలా అంటే నోరు ఎండిపోయింది. అన్న వాళ్ళ దగ్గర వాటర్ తీసుకొని తాగిన. సో ఇప్పుడు అన్న వాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్ ఇక్కడ మన యాదగిరి గుట్టలో కలిసిండ్రు. అందరు కూడా అన్నగారికి థ్యాంక్స్ చెప్పండి, మన సబ్స్క్రైబర్స్ అందరు కలిసి. అన్న వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్పిన. ఓకే, ఒకసారి అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పండి. దాంతోపాటు దర్శనం చేసుకోమని చెప్పండి. అందరూ మంచి దర్శనం చేసుకోండి. ఓకే ఓకే, ఈజ్ ఆల్సో అవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అన్న నోటితోని, అన్న మాటలతోని, ఇప్పుడు మన కాదు అన్న మాటలతోని ఫ్రెండ్స్ మనందరం కూడా ఇప్పుడు గురి చరిత్ర విందాం. చెప్పన్నా, ఇదే నేను కూడా సెకండ్ టైం రావడం. చెప్పన్నా, లాస్ట్ 6 years బ్యాక్ వచ్చా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. రీసెంట్గా డెవలప్ అయింది. ఈ ఎండలో రావడం చాలా కష్టం. ఓకే చెప్పన్నా, చెప్పన్నా. సిగ్గు ఓకే, అన్న సిగ్గుపడుతున్నాడు. అంటే సిగ్గుపడతలేడు, అన్న సిగ్గుందా అన్న? కామన్ కదా మామూలుగా, అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా అన్న వాళ్ళు మనకు గెలవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదర్వైజ్ ఇంకోటి కొత్త అన్న ఇక్కడ కలవడం ఇంకో మంచిగా ఫీల్ అవుతుంది. ఇంకోటి అన్న మాటలతో సంతోషం అనిపించింది. వీళ్ళందరికంటే అన్న మాటలు చాలా సంతోషం అనిపించింది. అన్న ఎవరు కాదు, చూడు కనిపిస్తుంది, కనిపిస్తున్నా. హాయ్ చెప్పు మళ్ళీ. హాయ్ ప్లీజ్ మన సబ్స్క్రైబ్ చేయండి, సతీశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సతీశం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. సతీశ్ ఛానల్ని అందరూ షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మీద నమ్మకంతో అందరూ అన్న ఫాలోవర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఓకే ఇది నా పరిస్థితి. చిత్తలపేట వెళ్ళిన నుంచి అంటే వికారాబాద్ నుంచి యాదగిరిగుట్ట వచ్చిన దాకా మధ్యలో ఒకసారి టిఫిన్ చేసిన. మధ్యలో ఒక దోశ తిన్నా. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక ఇవే ఇంచుమించు టైం లేదు అన్న కానీ 4 గంటల 44 నిమిషాలు అవుతుంది. ఈ టైం దాకా నేను మూడు సార్లు ఇగో ఈ మన ఏమంటారు నిమ్మరసం మీద తాగుతున్నా. ఆకలి అయితే అవుతుంది. ఎటు తిరిగి మనం ఈరోజు నైట్ కాకముందే వెళ్తురు ఉన్నప్పుడే మన హనుమకొండలో వచ్చేసి మన 1000 స్తంభాల గుడి షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మన టార్గెట్. కాబట్టి ఏడ తిండికి గీయడం ఆపకుండా బండి కొట్టినా.